ఎందుకంటే అసలు ఈమె ల్యాబ్ టెక్నీషియనే కాదు. యువర్ ఆనర్, వీరు ఫారెన్సిక్ ల్యాబ్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయ్. అలాంటి వ్యక్తికి డబ్బులిచ్చి వీడియోలో ఉన్న వాయిస్ డూప్లికేట్ అని చెప్పమని రావణ్ గారు వీరి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాడు. కరెక్టేనా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. చక్రవర్తి గారు విన్నారు కదా, ఇంత చెప్పినా కూడా మీకు అభ్యంతరాలున్నాయా? మీరింక వెళ్ళొచ్చు. దొంగ సాక్ష్యాలు చెప్పడానికి మీకు రావణ్ ఎంత డబ్బులిచ్చాడు? మాకెవరు ఏమని ఇవ్వలేదు. మాకసలు రావణ్ తెలీదు. మరి కోర్టుకొచ్చి సాక్ష్యం ఎందుకు చెప్పారు? నేనెప్పుడు మీ చేత పని చేయించుకున్నాను? పోనీ నాకు వర్క్ చేసి పెట్టినట్టు కోర్టులో ఎందుకు చెప్పారు? సరే, నేను మిమ్మల్ని కలిసి ఎంత డబ్బులిచ్చానో చెప్పండి. అది మా అకౌంట్స్లో లెక్కలు చూపించాలి కదా. ఏంటి, ఏం మాట్లాడట్లేదు? ఏమైనా సమస్య ఉందా? ఏంటి మేడం, ఏం చెప్పడం లేదు? మేం సబ్మిట్ చేసిన వీడియో డూప్లికేటా? ఏ టెక్నాలజీ వాడి దాన్ని మీరు డూప్లికేట్ అని చెప్పారు? అది మీకెందుకు చెప్పాలి? చెప్పాలి కదా. నేనిచ్చిన వీడియో డూప్లికేట్ అని మీరు చెప్పారు. మీరెలా చెప్పారో నాకు తెలియాలి కదా. అదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అదంతా కోర్టులో చెప్తాను మేడం. ఏమని?